హలో అందరికీ ఈరోజు వీడియోలో క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో కారపూసలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం ఇక్కడ నేను 1 కేజీ బియ్యం తీసుకున్నాను. 1 కేజీ బియ్యానికి 200 గ్రాములు మినపగుండ్లను తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని మినపగుండ్లను వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. డార్క్ బ్రౌన్ లేదా బ్లాక్ కలర్ వస్తే ఓవర్ ఫ్రై అయినట్టు. అప్పుడు పిండి అనేది చేదు వస్తుంది. సో వీటిని జాగ్రత్తగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మినపగుండ్లు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇవి కంప్లీట్గా చల్లారాక మనం తీసుకున్న రైస్లోకి యాడ్ చేసుకొని ఈ పప్పు బియ్యాన్ని మరపట్టించుకోవాలి. ఈ పిండిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు నువ్వులు, అలాగే 2 టీ స్పూన్లు వాము, 3 టీ స్పూన్లు కారం, 3 టీ స్పూన్లు ఉప్పుని యాడ్ చేయాలి. ఉప్పు కారం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇదంతా ఒకసారి డ్రై మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టీ స్పూన్లు ఆయిల్ని హీట్ చేయాలి. ఈ వేడి నూనెను పిండిలోకి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చటి నీటిని కొద్దిగా యాడ్ చేస్తూ పిండి అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి అనేది మరీ గట్టిగా తడుపుకోవద్దు, మరీ లూజ్గా తడుపుకోవద్దు. పిండి గట్టిగా తడుపుకుంటే కారపూసలు క్రిస్పీగా రావు, లూజ్గా తడుపుకుంటే కారపూసలు షేప్ రావు. అందుకే పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండాలి. వీడియోలో చూపెట్టే విధంగా పిండిని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని కారపూసల ప్రెస్ ఉంటుంది కదా, ఆ గొట్టానికి ఆయిల్ని అప్లై చేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ప్రెస్ చేసేటప్పుడు పిండి అనేది ఈజీగా వస్తుంది. అలాగే పిండి ముద్దను ఈ గొట్టంలోకి యాడ్ చేసేటప్పుడు చేతిని తడి చేసుకొని పిండిని ఈ గొట్టంలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చేయి తడి చేసుకోవడం వల్ల కూడా పిండి స్మూత్గా బయటికి వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1 లీటర్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని డైరెక్ట్గా ఇందులోకి పిండిని ప్రెస్ చేసుకోవడమే రౌండ్గా. ఒక సైడ్ గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్లిప్ చేసుకొని మరొక సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ ఈక్వల్గా ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్ వస్తే ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు వీటిని పేపర్ మీద వేసి చల్లారనివ్వాలి. ఇలా పేపర్ మీద వేయడం వల్ల ఆయిల్ అనేవి అంత ఎక్కువగా అనిపించవు. అలాగే మనం ఈ కారపూసలు స్టోర్ చేసుకునే బాక్స్లో పైన కూడా ఒక పేపర్ని పెట్టుకోవాలి. ఇలా పేపర్తో కవర్ చేయడం వల్ల చాలా డేస్ కారపూసలు క్రిస్పీగా ఉంటాయి. చలికాలంలో అయితే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.